అండి నమస్తే, నేను మీ అనుని. ఇది నా యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో ముగ్గులు వేస్తూ ఉంటాను. ఇదే కాదు ఇంకా చాలా ముగ్గులు వేశాను. 956 మంది ఉన్నారు నాకు సబ్స్క్రైబర్లు. ఇంతకుముందు 1000కి దగ్గరలో ఒక ముగ్గురు నలుగురు తక్కువ ఉన్నారు. అలాంటిది నేను యూట్యూబ్ ఛానల్ సరిగ్గా నడుపుకోక, అంటే వీడియోలు సరిగ్గా పెట్టక ఇలా అందరూ తగ్గిపోయారు. ఇంకొంతమంది అయితే ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి 2-3 సంవత్సరాలు అయింది. అసలు గ్రోతే రాలేదు. ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు సరిగ్గా పెడితేనే కదా ఏదైనా సక్సెస్ అయ్యేది. కానీ మా అక్క నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టించింది. అసలు ఇంతకుముందు స్టార్టింగ్లో థంబ్నెయిల్ అంటే ఏంటో తెలియదు, అసలు ట్యాగ్స్ ఎలా పెట్టాలో తెలియదు, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలో కూడా తెలియదు. మా అక్కతో అన్ని నేర్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ముగ్గులు వేద్దాము అని ఈ రోజు అయితే ఒకటి వేశాను. మా అక్కకు చెప్పాను ఇలా ముగ్గు వీడియో పెడుతున్నాను అని. కానీ మా అక్క దీనికి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టొద్దు అని చెప్పింది. అంటే మ్యూజిక్స్ వస్తాయి కదా, అది ఏవి పెట్టొద్దు, మానిటైజేషన్ అవ్వదు అని చెప్పింది. అందుకనే ఈ ఒక్క వీడియోకి ఇలా మాట్లాడి ఇంకా వాయిస్ లేకుండా అయితే పెట్టాలి అనుకుంటున్నాను. వీలైతే ఇలా మాట్లాడుతూ పెడదాం అనుకుంటున్నాను. అయినా నాతో ఇన్ని రోజులు ఫోన్ సరిగ్గా లేదు, వీడియో క్వాలిటీ సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకున్నాను. అందుకని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదో ఈ చిన్నగా యూట్యూబ్ ఛానల్ అయినా సరిగ్గా చూసుకుంటే సక్సెస్ అవుతుంది కదా అని అనుకుంటున్నాను. నాకు ఒకే ఒక కోరిక, ఈ యూట్యూబ్ ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చి అలాగే 4000 గంటల వాచ్ టైం అయిపోయిన వెంటనే నేను మా అక్కకి చెప్పాలి, మా అక్క నన్ను శబాష్ అని పొగడాలి అని కోరుకుంటున్నాను. ఈ కోరికగానే మిగిలిపోకుండా ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. కష్టపడి కొంచెం జాగ్రత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ని నడుపుకుంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది. మరి నా యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి ముగ్గులు అయితే ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం మా అక్క చెప్తూనే ఉంటుంది, ఇప్పటికి కూడా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూనే నాకు చెప్తూనే ఉంటుంది, సరిగ్గా పెట్టు వీడియోలు వ్యూస్ పోతాయి, మానిటైజేషన్ అవుతుంది, ఏదో 4 డబ్బులు వస్తాయి కదా అని చెప్తూనే ఉంటుంది. కానీ నేనే పట్టించుకోక నా ఛానల్ని ఇలా మూలకేసేసాను. కానీ ఇప్పటి నుంచి అయితే పెట్టాలి అనుకుంటున్నాను ఛానల్లో వీడియోస్. పాపం నాకు మా అక్క చాలా ఓపికగా చెప్తూనే ఉంటుంది. ఇలా ఏ అక్కలు ఎవరికి చెప్పరు, ఒకసారి 2 సార్లు చెప్పేసి దాంతో నాకెందుకులే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నాలాంటి మంచి అక్క మీకు ఉన్నట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.